ఏ గ్రామంలో కూడా నా పాదయాత్రలో కూడా ప్రసంగాల్లో కూడా కనీసం క్రైస్తవులు అన్న మాట కూడా నేను వాడట్లేదు. నేను ఒక సెక్యులర్ పర్సన్గా అందరివాడు అభినయ్ అన్న నినాదంతోనే వెళ్తున్నాను తప్ప ఎక్కడ మతానికి సంబంధించిన వ్యాఖ్యలు నేను చేయలేదు. కాబట్టి మత సంబంధమైన కుట్ర అని నేను అనుకోవట్లేదు. ఇది రాజకీయ కుట్రగా నేను పరిగణిస్తున్నాను. అంటే రాజకీయ కుట్ర అంటే మీకేమన్నా శత్రువులు ఉన్నారని మీరు ఏమైనా భావిస్తున్నారా అసలు? శత్రువులు ఉన్నారని నేను అనుకోవట్లేదండి. నాకు ఫోన్ చేసిన వాడైతే ఈ సమస్యలను బయట పెట్టడం వల్ల వాడికి పరుగు పోతుంది, వాళ్ళ సమస్యలు వెలికి తీయటం వల్ల ఇక్కడున్న నాయకులకు అధికారులకు ఇన్సల్ట్గా అనిపిస్తుంది అన్నట్టు నాకు అనిపించింది. అభినవ్ దర్శనే ఈ దాడి చేయించుకున్నాడు ప్రచారం కోసం అనేది ఒకటి నడుస్తుంది. దీని మీద ఏమంటారు మీరు? యాక్చువల్లీ ఇదే వస్తుందని నాకు తెలుసు అండి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది, అధికారం వాళ్ళది, నాయకులు వాళ్ళే. కాబట్టి తిరగేస్తారు, మా మీదకి నెడతారని నేను ముందే గెస్ట్ చేశాను. ఎప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్ళానో అక్కడే గెస్ట్ చేశాను. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు అంతటి వారిని మేము పోగొట్టుకున్నప్పుడే తాగి చచ్చిపోయాడని చెప్పి ఫుటేజులతో సహా ప్రూవ్ చేసే ప్రయత్నం చేసి ప్రూవ్ చేసాం, గెలిచాం అనుకుంటున్నారు. మేము నమ్మలేదు, కానీ సైలెంట్ అయిపోయాం. మరి మీరు ఎందుకు అసలు వీడియో రికార్డ్ చేయాలనిపించింది? ఆ టైంలో ముందస్తు ఆలోచన ఏమైనా ఉందా? వాళ్ళ ప్రీ ప్లాన్ అనుకోవాలా, మీరు కూడా ప్రీ ప్లాన్గా ఉన్నారా? అన్న ఒకటి చెప్తాను, మేము ముందే మాట్లాడుకుంటాం. ఏంటంటే నా మీద గతంలో విజయనగరంలో చిన్న దాడి జరిగింది, అది కూడా మేము వీడియో తీసుకున్నాం. ఎందుకంటే నేను మా వాళ్ళకి ఎప్పుడు చెప్పి పెట్టుంటా, ఎవరైనా సడన్గా అటాక్ చేస్తే వీడియో నన్ను ప్రొటెక్ట్ చేయడానికంటే ముందు వీడియో తీయండి అని చెప్తాను. ఎందుకంటే ప్రొటెక్ట్ చేసి ప్రాణాలు కాపాడలేరు ఒకరు కూడా. ఇప్పటికీ